చావడానికైనా సిద్ధం, తమ దేశాన్ని మాత్రం అప్పగించబోం అంటున్నాయి ఆ రెండు దేశాలు. నిత్యం యుద్ధంలో మగ్గుతూ, శత్రువులతో పోరాడుతూ, నిత్యం కయ్యాలతో కాపురం చేస్తూ, చివరికి బలిదానాలకైనా రెడీ అనే లెవెల్కి వచ్చేసాయి ఆ రెండు దేశాలు. ప్రపంచంతో తమకేం సంబంధం లేదన్నట్టుగా తమ ప్రజల్ని బలిదానాల పేరుతో బలి చేస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో ఇరాన్, నార్త్ కొరియా దేశాల రూటే సపరేటు. తమ దేశ ఉనికిని ప్రజాస్వామ్య విలువల ద్వారా కాకుండా తీవ్ర జాతీయ భావజాలం, త్యాగం, యుద్ధం వంటి అంశాల ద్వారానే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇరాన్, నార్త్ కొరియాలో దేశం కోసం ప్రాణాలివ్వడం అంటే అదో మహత్తర గౌరవంగా భావిస్తాయి. అలాగని అది దేశభక్తి కాదు, ఒక విధంగా సిద్ధాంతబద్ధమైన మానసిక నిర్మాణం అంటారు పరిశీలకులు. ప్రస్తుతం ఇరాన్ యుద్ధ కుంపటిపై కొట్టుమిట్టాడుతోంది. అమెరికా నిర్బంధంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. గత 2 నెలలుగా ఆ దేశ సుప్రీం లీడర్ ఏమయ్యారో ఆ దేశ ప్రజలకు తెలియదు. ఆయన ఆరోగ్యంపై అనేక రూమర్లు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఆర్థికంగా చితికిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఎంబసీ యూకేలోని తమ దేశవాసులకు జాన్ ఫదా అనే సందేశం ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇది కేవలం భావోద్వేగపు దేశభక్తి కాదు, విదేశాల్లో ఉన్న ఇరానీయులను కూడా దేశ రాజకీయ అజెండాతో అనుసంధానం చేయడం, దేశం కోసం ప్రాణం ఇవ్వాలి అన్న మెసేజ్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన ప్రజల్లో నిబద్ధతను పెంచాలని చూస్తోంది. అదే సమయంలో ఇది ఒక సిగ్నల్ కూడా. విదేశాల్లో ఉన్న తమ వారు కూడా అవసరమైతే దేశం కోసం పనిచెయ్యాలి అన్న సందేశం పంపినట్లయింది. అయితే యూకే ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది. ఇరాన్ ఎంబసీ పోస్ట్ ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని యూకే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై యూకేలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి సమన్లు జారీ చేసింది. అయితే ఇరాన్ రాయబార కార్యాలయం తమ పోస్ట్ను సమర్థించుకుంది. ఈ ప్రచారం దేశభక్తికి, దేశంపై విధేయతకు సంబంధించినదని, హింసను ప్రోత్సహిస్తున్నట్లు కాదని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరానీయులు ఎప్పుడు తమ మాతృభూమి పరిరక్షణకు ముందుంటారని తెలిపింది. యుద్ధంలో ప్రాణత్యాగం చేయడానికి తనతో సహా ఇరాన్ పౌరులు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సైతం ప్రకటించారు. మరోవైపు నార్త్ కొరియాలో కూడా ఇలాంటి భావజాలమే బలంగా నాటుకుపోయి ఉంది. ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండే నార్త్ కొరియా అక్కడి ప్రజలకు చిన్నప్పటి నుంచే దేశభక్తి పేరుతో ప్రాణత్యాగాలు చేయాలన్న అంశాన్ని నూరిపోస్తారు. అక్కడ సైనికుడిగా చేరడం ప్రతి పౌరుడి బాధ్యతే కాదు, ఒక విధమైన పవిత్ర కర్తవ్యంగా చూపిస్తారు. యుద్ధంలో చనిపోవడం అంటే ఓడిపోవడం కాదు, గెలుపుకు చిహ్నమనే భావనను బలంగా నాటుతారు. రష్యా, ఉక్రెయిన్తో యుద్ధ సమయంలో నార్త్ కొరియా రష్యాకు మద్దతుగా 14,000 మంది సైనికులను పంపించింది. అందులో 6,000 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. చనిపోయిన వారందరినీ స్టార్స్ ఆఫ్ ది మదర్ ల్యాండ్ పేరుతో ఒక స్మారక సెర్మనీని కూడా నిర్వహించింది. చనిపోయిన వారి కుటుంబాలను గొప్పగా గౌరవించారు. సైనికుల ప్రాణత్యాగం మరువలేనిదంటూ కొనియాడారు. అయితే దీనికి ప్రతిఫలంగా రష్యా నుంచి భారీ ఆర్థిక సహాయం, ఇంధనం, ఆహారం మాత్రమే కాదు, సైనిక సాంకేతిక పరిజ్ఞానం కూడా పొందుతోంది. నార్త్ కొరియాకు అంతర్జాతీయంగా తీవ్రమైన ఆంక్షలు ఉన్నందున రష్యాతో డీల్ తప్పనిసరి. దానికి దేశభక్తి అనే అంశాన్ని ముడిపెట్టి సైనికుల ప్రాణాలను పణంగా పెడుతూ పబ్బం గడుపుకుంటోంది అన్న విమర్శలున్నాయి. ఇలా రెండు దేశాలు దేశభక్తి పేరుతో బలిదానాలను ప్రోత్సహిస్తూ ఎమోషనల్ గా సొంత ప్రజలనే బ్లాక్మెయిల్ చేస్తూ బలిపీఠమెక్కిస్తున్నాయి.